హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో టెట్ అండ్ డిఎస్సిలో సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి కోల్బర్గ్ నైతిక వికాస దశలు. ఇందులో బిట్ లేకుండా మీకు ఏ ఎగ్జామ్ పేపర్ ఉండదండి. సో అంత ఇంపార్టెంట్. సో కోల్బర్గ్ అనే పర్సన్ వచ్చేసి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అండి. తను ఏం చేశారు అంటే వివిధ సంస్కృత పిల్లల్ని తీసుకున్నారండి. 4 సంవత్సరాలు దాటిన పిల్లల్ని తీసుకొని అందరినీ ఒక ప్రదేశంలో ఉంచి వారిపైన అధ్యయనం చేయడం స్టార్ట్ చేస్తూ ఒక నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. సో ఈ సిద్ధాంతాన్ని గిల్లికాన్ అనే అతను వ్యతిరేకించారు. ఇది కూడా మీకు బిట్ వస్తుందండి. సో కోల్బర్గ్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది ఎవరు? పియాజేనా, నోమ్ చామ్స్కీనా, గిల్లికానా, కార్ల్ రోజన్సా. ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తే మన ఆప్షన్ గిల్లికాన్ పెట్టాలండి. సో మనకి ఇది కూడా ఒక క్వశ్చన్ లాంటిదేనండి. తర్వాత కోల్బర్గ్ యొక్క గ్రంథాలు చూద్దాం. కోల్బర్గ్ యొక్క గ్రంథాలు వచ్చేసి ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. మీకు ఈజీగా గుర్తుండాలంటే ప్రతి దాంట్లో మోరల్ డెవలప్మెంట్ ఉంటుందండి. సో మీకు మోరల్ డెవలప్మెంట్ ఉంది అంటే అది కోల్బర్గ్ గ్రంథాలు అనేసి. ఈ కోల్బర్గ్ తను చేసిన పరిశోధనల వల్ల తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతంలో తను ఏం చెప్పారు అంటే 3 స్థాయిలు 6 దశల్ని ప్రతిపాదించారండి. అవేంటి అనేది ఈరోజు మనం క్లాస్లో చూసుకుందాము. కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయిలు ఏంటి అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. సో పూర్వ సాంప్రదాయ స్థాయి ఇవి ఎక్కడి నుంచి ఏ ఏజ్ నుంచి తీసుకున్నారండి? కోల్బర్గ్ అనేది 4 ఇయర్స్ నుంచి తీసుకున్నారండి. 4 ఇయర్స్ పిల్లల నుంచి తీసుకొని అధ్యయనం చేశారు. ఎందుకంటే బిఫోర్ 4 ఇయర్స్ పిల్లలకి వాళ్ళు చేసేది తప్ప కరెక్టా అనేది చాలామందికి తెలియదండి. సో 4 ఇయర్స్ దాటితేనే వాళ్ళు చేసేది తప్పు అనేది కరెక్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఆత్మసాక్షాత్కారం అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనే విషయం కోల్బర్గ్ ఉద్దేశం ప్రకారం ఉంటుంది. కాబట్టి తను 4 ఇయర్స్ దాటిన పిల్లల్ని మాత్రమే తీసుకొని అధ్యయనం చేసి మనకు ఈ స్థాయిని ఇచ్చారండి. సో అందుకే పూర్వ సాంప్రదాయ స్థాయి వచ్చేసి మనకు 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, 10 సంవత్సరాల పిల్లల వరకు ఉంటుందండి. దీంట్లో మనకు 2 దశలు ఇచ్చారండి. అవేంటి అంటే మొదటి దశ విధేయత లేదా దండన శిక్ష ఓరియంటేషన్ అండి. సో రెండో దశ వచ్చేసి సహజ సంతోషం అనుకరణ సాధనోపయోగ ఓరియంటేషన్ అండి. అసలు ఈ సాంప్రదాయ స్థాయి ఎందుకు వచ్చింది అంటే ఈ దశలో నైతికతకు మరియు శారీరక శిక్షల పరంగా మరియు పొందే బహుమతుల ఆధారంగా అంచనా వేస్తారండి. ఈ స్థాయిలో 2 దశలు ఉంటాయి. అంటే ఈ స్థాయి ఎందుకు వచ్చింది? పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఏం చేస్తారు అంటే నైతికతను శారీరక శిక్షల పరంగా మరియు పొందే బహుమతుల పరంగా, అంటే వాళ్ళు శిక్షలు పొందుతారా బహుమతులు పొందుతారా ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని 2 దశలుగా విభజించారండి. అవి ఒకటి వచ్చేసి దండన లేదా విధేయత శిక్షణ ఓరియంటేషన్ అండి. సో దీంట్లో ఏంటి అంటే పిల్లవారు మొదటి దశలో ఏం చేస్తారు అంటే భయపడి ఎక్కడ పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుందో అని భయపడి మాత్రమే రెస్పెక్ట్ ఇవ్వడము లేదా ఆ పనిని చేస్తే అది మొదటి దశ అండి. సో విధేయత శిక్ష ఓరియంటేషన్ అంటే తను భయపడి విధేయత అంటే గౌరవాన్ని ఇస్తే అది మొదటి దశ అండి. ఎగ్జాంపుల్గా తనకు చదవడం ఇష్టం లేదు, ఆడుకోవడం అంటే ఇష్టం, టీవీ చూడడం అంటే ఇష్టం, కానీ పిల్లవాడు ఏం చేస్తాడు? తండ్రి వస్తున్నాడు అని తెలిస్తే టీవీ ఆఫ్ చేసి కూర్చొని చదవడం స్టార్ట్ చేస్తాడు. తనకు చదవడం అని ఇష్టమని కూర్చొని చదువుతున్నాడా? లేదు, భయపడి శిక్షకు భయపడి మాత్రమే చదువుతాడండి. అంటే మీకు సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను ఇది. సో ఫస్ట్ ఏంటి అంటే విధేయత శిక్ష ఓరియంటేషన్. తను భయపడి శిక్ష పడుతుందేమో అని భయపడి గౌరవిస్తే అది మొదటి దశ అండి. రెండో దశ ఏంటి? సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ ఓరియంటేషన్. అంటే తనకు సహజంగా సంతోషాన్ని కలిగించే వాటిని చేస్తాడు, లేదు తనకేమైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాటిని మాత్రమే చేస్తాడు పిల్లవాడు. ఎగ్జాంపుల్ చూడండి, పిల్లల్ని అన్నం తినండి అని అడగండి, తినరు. అదే ఫోన్ ఇస్తాను అన్నం తింటారా అని అడగండి, తినడానికి ఇష్టం లేకపోయినా సరే పిల్లవానికి ఫోన్ కోసమైనా అన్నం తింటారండి. అది ఇంకోటి ఫంక్షన్కి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళడానికి నార్మల్గా వెళ్తారా?
ఎందుకు వెళ్తారండి పిల్లలతో? బాగా హ్యాపీగా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి, మ్యారేజెస్ ఉన్నాయి అంటే పిల్లలు పెద్దవారి కంటే ఎక్కువ రెడీ అవుతారండి. ఎందుకో తెలుసా? అక్కడ ఐస్ క్రీమ్స్, స్వీట్స్ ఉంటాయి అని, వాళ్ళకి ఇష్టమైన తిండి ఉంటుంది కాబట్టే వాళ్ళు వెళ్తారు. అంటే తనకు నచ్చడానికి, తను సంతోషంగా ఉండడానికి కానీ, తనకేమైనా యూజ్ అవుతుంది అని కానీ చేస్తే అది రెండో దశ. ఫస్ట్ దశ ఏంటండి? తను భయపడి, అంటే తననేమైనా శిక్షిస్తారేమో, దండిస్తారేమో అని భయపడి చేస్తే మొదటి దశ. తను సంతోషంగా ఉండటానికి కానీ లేదా తనకేమైనా ఉపయోగపడుతుందేమో అని కానీ చేస్తే అది రెండో దశ అండి. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి సాంప్రదాయ స్థాయి అండి. సాంప్రదాయ స్థాయి వచ్చేసి మనకు 11 to 13 years వరకు ఉంటుందండి. ఈ స్థాయిలో వ్యక్తులు సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటారండి. అంటే ఈ స్థాయిలో సాంప్రదాయ స్థాయిలో 11 నుంచి 13 సంవత్సరాల వరకు ఎలా ఉంటారండి? సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటారు. దీంట్లో కూడా 2 దశలు ఉన్నాయండి. వాళ్ళు ఎలా ఉంటారు అనే దాన్ని బట్టి 2 దశలుగా వివరించారు. మూడో దశ అంటే మనం ఇక్కడ ఫస్ట్ 2 దశలు తీసుకున్నాం కదండి, సీక్వెన్స్ మళ్ళీ మూడో దశ అని పెట్టుకున్నామండి. సో మంచి బాలుడు లేదా బాలిక యొక్క నీతి అంటే ఇతను ఈ మూడో దశలో ఏంటండి? మంచి బాలుడు లేదా బాలిక అనిపించుకోవడం కోసం మాత్రమే పని చేస్తారండి వీళ్ళు. ఎగ్జాంపుల్ చూడండి, టైంకి స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళకపోతే సార్ పనిష్మెంట్ ఇస్తాడు. సో అదే స్కూల్కి వెళ్తే సార్ నన్ను మెచ్చుకుంటాడు. అంటే టైంకి వెళ్తే సార్ మెచ్చుకుంటాడు కాబట్టే టైంకి వెళ్తాడండి, తనకు వెళ్ళాలని కాదు వెళ్ళేది. సో అలా ఉంటుందండి. నెక్స్ట్ 4వ దశ అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. ఈ దశలో చూడండి, అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. ఈ దశలో ఏంటండి? నిందలు తప్పించుకోవడం కోసం సమాజం యొక్క నియమంను పాటిస్తారండి. నిందలు తప్పించుకోవడం మాత్రమే. అంటే ఇక్కడ మంచివాడిగా అనిపించుకోవాలి. టైంకి వెళ్తే అబ్బా నేనైతే మంచోడిని అనిపించుకున్నా ఈరోజు, చాలు సార్ నాకు ఎక్కువ మార్కులు వేస్తాడు, ఇట్లా వేరే వాళ్ళతో మంచి అనిపించుకోవడానికి చేస్తే అది మూడో దశ అండి. ఇక్కడేంటి అంటే నిందలు తప్పించుకోవడానికి మాత్రమే చేస్తే 4వ దశ అండి. అంటే వ్యక్తులతోనే కాదండి, వ్యక్తులతోనే కాకుండా సమాజం చేత కూడా మంచి అనిపించుకోవాలి. ఇక్కడేంటి? సార్తో మంచి అనిపించుకోవాలి. అమ్మ చెప్పిన మాట వింటే అబ్బా అమ్మతో మంచి అనిపించుకున్నా, నాన్న చెప్పిన మాట వింటే నాన్నతో మంచి అనిపించుకున్నా, సార్ చెప్పింది టైం చెప్పినట్టు వెళ్తే సార్తో మంచి అనిపించుకుంటా. బట్ ఇక్కడేంటి? మన వాళ్ళు కాదు, వ్యక్తులతో కాదు సమాజంతో కూడా మంచి అనిపించుకుంటే అది 4వ దశ అండి. రెడ్ లైట్ పడితే ఆగాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, జిబ్రా క్రాసింగ్ దగ్గరే క్రాస్ చేయాలి. ఇట్లాంటి అంటే ట్రిపుల్ రైడింగ్ చేస్తే పోలీస్ పట్టుకుంటారు. అంటే మనం చేయకూడదు అనేవి తెలుసుకుంటే, అలా సంఘం కోసం చేస్తే మాత్రం ఇది 4వ దశ అండి. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. మనం చూడండి 3 స్థాయిలు చూసుకున్నాం. పూర్వ సాంప్రదాయ స్థాయి, నెక్స్ట్ సాంప్రదాయ స్థాయి, నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ స్థాయిలో ఏమవుతుందండి? ఈ స్థాయిలో 14 సంవత్సరాల పైబడిన పిల్లల్ని తీసుకుంటారండి. పైబడిన వాళ్ళందరికీ ఈ స్థాయిలో ఉంటారండి. ఈ స్థాయిలో ఏంటి అంటే సాంప్రదాయ నైతికత లేదా స్వయం అంగీకార నిర్ణయ సూత్రాల నైతికతగా పేర్కొంటారండి. ఇక్కడ ఏం లేదండి, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్ట నీతి ఓరియంటేషన్. ఇక్కడే సాంఘిక ఒప్పందాలను పాటించడం విధిగా గుర్తించి నైతికతను పాటిస్తారు. అంటే ఇక్కడ పాటించాలి, ఇది గుర్తు చేసుకొని మరి పాటించాలి. అంటే విద్యను ప్రైవేటీకరణం చేస్తారండి. ఎగ్జాంపుల్గా చేస్తే ఏం చేస్తాడు? తను అవును కరెక్ట్, ఇట్లా ప్రైవేటీకరణం చేయడం కరెక్ట్ కాదు అనేసి తను చెప్తారు, తను దానికే సపోర్ట్ చేస్తారు. బట్ వేరే వాళ్ళు వచ్చేసి నలుగురు కూర్చోబెట్టి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఇట్లా చేయడమే కరెక్ట్, నువ్వు ఆలోచించేది తప్పు అని చెప్తే ఇమ్మీడియట్గా తన డిసిషన్ చేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నువ్వు పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని చెప్తాడు. అరే బాబు నువ్వు పట్టుకుంది ఇంకో కాళ్ళు లెక్క పెట్టలేదు అని వేరే వాళ్ళు చెప్పినప్పుడు, అరే అవును కరెక్టే, అంటే 4 కాళ్ళు ఉన్నాయి కానీ నేను 3 చెప్పాను అని తనకు తను చేంజ్ చేసుకుంటారు ఆన్సర్ని. ఇలాంటి అంటే వేరే వాళ్ళు చెప్పినప్పుడు తన ఉద్దేశాన్ని మార్చుకుంటే మనకు 5వ దశ అండి, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు.
హక్కులు, వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. అంటే మన హక్కులు ఉంటాయి అండ్ మనం ప్రజాస్వామికంగా అంగీకరించాలి. అంటే వేరే వాళ్ళు చెప్పింది కూడా మనం అంగీకరించి ఒప్పుకుంటే అది 5వ దశ అండి. ఆరో దశ ఏంటండి? వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. ఈ వ్యక్తిగత సూత్రాలు చూద్దామండి. దీంట్లో ఏం లేదండి, తనకు అది కరెక్టే కానివ్వండి, రాంగే కానివ్వండి, నా మనసు కనిపించింది చేస్తా అనుకుంటే అది వ్యక్తిగత సూత్రాలు, 6వ దశ అండి. ఎగ్జాంపుల్గా నిందను తప్పించుకోవడం కోసం విశ్వ నైతిక విలువలను పాటించడం 6వ దశ అండి. తనకు శిక్ష పడుతుందని తెలిసిన ఆత్మ ప్రబోధనం మేరకు నిజం చెప్పిన శిక్షను స్వీకరిస్తాడు. అంటే తప్పు కాబట్టి నేను చేసింది తప్పు, నాకు శిక్ష పడినా పర్లేదు, నేను అనుభవిస్తాను అని ఒప్పుకునేది 6వ దశ. 5వ దశలో ఏంటి? వేరే వాళ్ళు వచ్చి నువ్వు చెప్పింది రాంగ్ అంటే తను ఇమ్మీడియట్గా తన ఒపీనియన్ని చేంజ్ చేసుకుంటే 5వ దశ అండి. లేదు, ఖచ్చితంగా నా మనస్సాక్షికి జరిగిందే నేను చేస్తా, వేరే వాళ్ళు ఏం చెప్పినా నేను వినను అనుకుంటే 6వ దశ అండి. మీకు సింపుల్గా చెప్పాలి అంటే, ఒక పిల్లవాడిని నువ్వు ఇంట్లో కూర్చొని చదువు అని చెప్పి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చేంత వరకు ఆడుకొని గేట్ సౌండ్ రాగానే కూర్చొని బుక్స్ పట్టుకుంటాడండి. అది మొదటి దశ. అంటే వాడికి భయం వేస్తుంది, అమ్మ వస్తే ఎక్కడ దండిస్తుందో, ఎక్కడ శిక్షిస్తుందో అని కూర్చొని చదివితే అది మొదటి దశ అండి. 2వ దశ ఏంటి? లేదు రేపు ఎగ్జామ్ ఉంది, ఈసారి నేను క్లాస్లో ఖచ్చితంగా ఫస్ట్ రావాలి అనుకుంటే అది 2వ దశ అండి. 3వ దశ ఏంటి? నేను టైంకి వెళ్తే సార్ నన్ను మెచ్చుకుంటాడు, నేను హోంవర్క్ రాస్తే సార్ నన్ను మెచ్చుకుంటాడు అంటే వేరే వాళ్ళు మెప్పు పొందాలి అనుకోవడం 3వ దశ అండి. 4వ దశ ఏంటి? ఖచ్చితంగా నేను రూల్స్ పాటించాలి, ఇది అంటే 4వ దశ అండి. నేను టైంకి అంటే ఎవరి మొప్పు పొందడం కోసం కాదు, ఈ స్కూల్ టైంకి వెళ్ళాలి అండ్ టైం టు టైం చదవాలి, నోట్స్ క్లియర్గా రాసుకోవాలి, ఎగ్జామ్స్కి టైంకి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి, క్లాస్ ఫస్ట్ రావాలి అంటే మనకు మనం డిసైడ్ అయిపోయి ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే అది 4వ దశ అండి. 5వ దశ ఏంటండి? ఒక అమ్మాయిని ఇంకా చదువుకుంది చాలు పెళ్లి చేసుకో అంటే లేదు, నా చదువు కంప్లీట్ అయ్యాక కూడా నాకు జాబ్ వచ్చేంత వరకు పెళ్లి చేసుకోను అని చెప్తే తన ఒపీనియన్ని మార్చుకోకపోతే అప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసి లేదమ్మా చదివింది చాలు, తర్వాత పెళ్ళయ్యాక కూడా నువ్వు చదువుకోవచ్చు అని చెప్పినప్పుడు తన ఒపీనియన్ని మార్చుకుంటే 5వ దశ. లేదు, ఖచ్చితంగా నాకు జాబ్ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా అంటే 6వ దశ అండి. ఒకవేళ ఈ ఎగ్జాంపుల్స్ నచ్చితే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకుంటే మీకు యూజ్ అవుతాయి, ఎప్పటికీ ఈజీగా గుర్తుంటాయి అని నేను చెప్పానండి. మీకు క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.